దేవుని నామానికి వందనాలు. నిన్నటి నాన్న ఆంటీ చెప్పారు వాక్యంలో కూడా షేర్ చేసుకో అన్నప్పుడు జూమ్ కాల్లో సంతోషపడ్డాను. అయితే నేను ప్రతిదినం కూడా దేవుని వాక్యాన్ని చదువుతాను, అంటే ఒక్కొక్క అధ్యాయము ధ్యానిస్తున్నాను. సో ఆంటీ చెప్పగానే నేను స్త్రీ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా. తెలిసే ఉంటుంది అందరికీ. స్త్రీ కొరకు మరి బైబిల్లో గొప్పగా రాయబడింది. ఆ స్త్రీ కొరకు ఒక 2-3 వచనాలు చదువుకుందాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 15 వరకు నేను చదువుతున్నాను. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమెత్రోకు మరునాడు నెపోలియాకు, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొనమని మమ్మను బలవంతం చేశాను. మీరు ఖాళీ సమయంలో ఒకసారి అపోస్తల కార్యంలో ఇది చదువుకోండి, చాప్టరు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పౌలు భక్తుడు గారిని దేవుడు ఆసియాలో వాక్యం చెప్పకుండా నువ్వు మాసిదోనియా దేశంలోకి వెళ్ళమని ప్రేరేపిస్తాడు. సో అపోస్తలుడైన పౌలు గారు దర్శనం కూడా వస్తుంది అనమాట. ఏంటంటే మాసిదోనియా దేశస్తులకైనా మా యుద్ధకు రండి, సహాయం చేయండి అని కలలో దర్శనంలో చెప్పినప్పుడు మరి పౌలు భక్తుడు ఆయన ఆ యొక్క మాసిదోనియా దేశానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్పీ అనే ప్రాంతానికి మరి వాళ్ళు వచ్చినప్పుడు పౌలు గారు అక్కడ విశ్రాంతి దినము, అంటే ఆదివారము విశ్రాంతి దినమున ఇక్కడ ప్రార్థన ఏమన్నా జరుగుతుందా అని చెప్పి నదీ ప్రాంతంలో తను వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్కడ ఏమన్నా ప్రార్థన అక్కడ చేసుకుందామని వెళ్ళినప్పుడు ఆ నదీ ప్రాంతమున కూర్చున్నారు. ఏంటంటే విశ్రాంతి దినం అని అంటే 6 దినాలు దేవుడు కష్టపడి 7వ దినాన మరి విశ్రాంతి దినముగా ఎంచబడతారు. సో యూదులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరిస్తారు అనమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రం వాళ్ళు అనుసరిస్తారు. సో విశ్రాంతి దినం తప్పిపోవద్దని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కూర్చున్నప్పుడు అనేక మంది స్త్రీలు అక్కడికి వస్తారు. సో కానీ లూదియా అనే స్త్రీ కూడా అక్కడ, ఈ బైబిల్ గ్రంథంలో అందరి పేర్లు, స్త్రీలు గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు, వాళ్ళ పేర్లు మరి బైబిల్ గ్రంథంలో లెక్కించాయో తెలియదు. కానీ లూదియాని గురించి అయితే దేవుడు గొప్పగా ఇక్కడ రాశారు. ఏంటంటే లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను అని చెప్పిండు. అంటే ఆమె దైవభక్తి గల స్త్రీ అంట. అంతేకాకుండా ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. అంటే ఆమె ఒక బిజినెస్ ఉమెన్ అనమాట. అంటే ఆమె బిజినెస్ చేస్తుంది. కానీ ఆ పరిశుద్ధ దినమందు కూడా తను వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ రోజు మరి ఆమె విశ్రాంతి దినానికి ప్రాముఖ్యత ఇచ్చింది కనుక ఆ యొక్క పౌలు భక్తుడు బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచిందంట. ఆమెకున్న ఆశ చూడండి, ఆమె బిజినెస్ని పక్కన పెట్టింది, మరి పరిశుద్ధ దినాన్ని ఆచరించింది, అక్కడ దైవజనులు చెప్పే వాక్యం పట్ల ఆసక్తి కలిగి లక్ష్యం ఉంచిందంట. మనము దేవుడి వైపు చూసినప్పుడు మనలో ఉన్న ఆశని దేవుడు చూస్తాడు. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారట, కానీ లూదియా ఒకటి మాత్రము దైవభక్తి గల ఒక స్త్రీ అని దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు బైబిల్లో. ఎంత గొప్ప ధన్యత ఆమెకి ఇచ్చాడు. మరి వేరే దేశానికి వెళ్లకుండా దేవుడు ఈ ప్రాంతానికి పౌలు గారిని తీసుకురావడము, అక్కడ ఆత్మలు రక్షించడం కొరకు. అక్కడికి ఇంకా మీరు కొంచెం ముందుకు చదివినట్లయితే ఆమెలో ఉన్న ఆశను బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరుస్తాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆ దైవజనుల ద్వారా బాప్తిసం పొందుతుంది. ఆమె పొందడమే కాకుండా తన ఇంటి వారందరూ కూడా అక్కడ మీరు చూసినట్లయితే మీరు ఏం చెప్తే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని అక్కడ ఆమె ఇంటి వారు కూడా బాప్తిజం తీసుకుంటారు. సో దేవుడు ఇక్కడ లూదియా అనే స్త్రీని బైబిల్లో మెన్షన్ చేయడం అంటే ఆమె ఎంత భక్తి కలిగి ఉందో మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అంతేకాకుండా పౌలు భక్తుడు ఆదరించే అంటే హాస్పిటాలిటీ, అంటే ఆమె దైవజనులను తన ఇంటికి ఆహ్వానించింది. మనం కూడా దేవుని సేవలో ఇది నాకేంట్లే అని కాకుండా దైవజనులను ప్రతి ఒక్కరు కలిస్తేనే దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది. మరి ఇక్కడ లూదియా తన ఇంటికి కూడా దైవజనులను ఆహ్వానించింది. దేవుని అక్కడ మీరు కిందికి చూసినట్లయితే ఇంకా కొంచెం మీరు కిందికి చదివితే ఆ అధ్యాయంలో పౌలు భక్తుడిని శీలని ఇద్దరిని కూడా జైల్లో వేసినప్పుడు వారు జైలు నుంచి విడుదలైన వెంటనే అక్కడ 40వ వచనంలో మీరు చూసినట్లయితే లూదియా
వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఆమె 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 ఇంటి వారు రక్షింపబడమే కాకుండా ఆమెలో ఉన్న ఆశ ఎక్కడి వరకు నడిపించిందంటే చెరసాలలో ఉండి వాళ్ళు బయటికి వచ్చిన వెంటనే ఫస్ట్ లూదియా గృహానికి వెళ్ళారంట. ఆ లూదియా గృహానికి వెళ్ళినప్పుడు ఆమె పడింది, అంతేకాకుండా అక్కడున్న సహోదరులు కూడా ఆదరింపబడ్డారు. సో ఈ లూదియా అనే బిడ్డ, ఆ యొక్క స్త్రీని దేవుడు అంత గొప్పగా అక్కడ వాడుకున్నాడు. సో మరి పౌలు భక్తుడినే మరి వేరే దేశానికి వెళ్లకుండా ఈ దేశానికి తీసుకొచ్చి మాసిదోనియాకి మరి అక్కడున్న లూదియా ద్వారా మనం చూస్తున్నాము. సో ఈ భక్తురాల వల్ల మనం ఏం నేర్చుకోగలమంటే ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా పునరుద్ధానం అంటే విశ్రాంతి దినాన్ని మనము, ఆమె బిజినెస్ ఉమెన్ అయినా కూడా, వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా వ్యాపారాన్ని పక్కకు పెట్టేసి దేవుని సన్నిధిని ఫస్ట్ ఆమె ప్రిఫరెన్స్ ఇచ్చింది. కాబట్టి పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. నిర్గమకాండంలో కూడా చూసినట్లయితే 20వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఏముంటుందంటే యూదుల పారంపర్యాచార కంపల్సరీ ప్రతి ఒక్కరు విశ్రాంతి దినమును శ్రద్ధగా ఆచరించాలని ఉందన్నమాట. సో మనం కూడా మన బిజినెస్లు కానీ మన పనులు కానీ అన్నీ పక్కన పెట్టి దేవుడి సన్నిధి అనగానే లూదియా వలె ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతే, అదే అలా పెట్టినప్పుడే దేవుడు మనలో ఉన్న ఆశను చూస్తాడు. మన ఆశ ద్వారా మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మన చుట్టాలని, మన స్నేహితులను రక్షిస్తాడు. అంతేకాకుండా హాస్పిటాలిటీ అంటే మనం ఆదరించే వారిగా ఉండాలని స్త్రీల నుంచి దేవుడు గొప్పగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీ ప్రతి బైబిల్లో ఎక్కడ చూసినా కూడా దేవుని శిష్యులు కానీ దేవుడు కానీ పరిచర్య చేస్తున్నప్పుడు శిష్యులను స్త్రీలను గొప్పగా వాడుకున్నాడు. కొంతమంది పేర్లు బైబిల్లో మెన్షన్ చేశాడు, కొంతమంది చేయలేదు. అయినప్పటికీ కూడా స్త్రీలు ఒక బ్యాక్ సపోర్ట్గా ఉండి